అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. ఇప్పుడు నరసింహ శతకంలోని స్తంభమునందు ఉదయించు పద్యము మరియు ఐశ్వర్యములకు నిన్ను ఆశ్రయింపలేదు పద్యము, వాటి భావాలు చెప్పుకుందాము. స్తంభమందు ఉదయించి దానవేంద్రుని త్రుంచి కరుణతో ప్రహ్లాదుని కాచినావు. మకరము చే చిక్కి సామాజము దుఃఖింపగా కృపయించి వేగ రక్షించినావు. శరణంచు ఆ విభీషణుడు నీ చాటున వచ్చినప్పుడు లంకనిచ్చినావు. ఆ కుచేలుడు చారడటుకులర్పించిన బహు సంపదలనిచ్చి పంపినావు. వారి వలె నన్ను పోషింప వశము కాదే, ఇంత వలపక్షమేలా శ్రీకాంత నీకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ పద్యం భావము: ఓ నరసింహస్వామి, స్తంభమునందు వెలువడే రాక్షసేంద్రుడైన వీరణ్యకశిపుణ్ణి చంపి కరుణతో ప్రహ్లాదుని కాపాడినావు. గజేంద్రుణ్ణి ముసలిబారి నుండి రక్షించితివి. శరణు శరణు కాపాడమని వేడుకున్న విభీషుణ్ణి లంకకు రాజుని చేసితివి. చారడటుకులు సమర్పించినంత మాత్రమునే నీ ప్రియమైన స్నేహితుడు కుశేలునికి అపార సిరి సంపదలిచ్చి బ్రోచినావు. వారి వలె నన్ను కూడా దయతో బ్రోవవేమి తండ్రి. శ్రీకాంత, రక్షించి బ్రోవమయ్యా. నేనేమి చేసి తినని ఎంత పక్షపాతము చూపిస్తున్నావు తండ్రి అని ఈ పద్యం భావము. ఐశ్వర్యములకు నిన్ను ఆశ్రయింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట తగలలేదు, కనకమిమ్మని చాలా కష్టపెట్టలేదు, పల్లెకి ఇమ్మని నోట పలకలేదు, సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొలవగలేను, భూమిలిమ్మని పేరు పొగడలేదు, బలములిమ్మని నిన్ను బ్రతిమాలగలేదు, పసులు నిమ్మని పట్టు పట్టలేదు. నేను కోరినదొక్కటే నీలవర్ణ, చెయ్యన మోక్షమిచ్చి చాలు నాకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ పద్యము భావము: ఓ నరసింహస్వామి, నాకు ఐశ్వర్యములొద్దు, సంపదలొద్దు, ధనమొద్దు, బంగారము, వాహనములు, సొమ్ములు, భూములు, శక్తియుక్తులు, పనులు మొదలైనవేమీ నాకక్కర్లేదు. ఓ నీలిమేఘ శ్యామ, నిన్ను కోరుకునేదొక్కటే, మోక్షము ప్రసాదించమని అడుగుతున్నాను. వెంటనే మోక్ష ప్రాప్తిని అనుగ్రహింపు తండ్రి అని ఈ పద్యము భావము. ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై